నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. నూతన సంవత్సరానికి అడుగుపెట్టి మరో 67వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడానికి దేశం సిద్ధమవుతోన్న వేళ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో మరో మైలురాయి దాటింది. స్వయం సమృద్ధి భారత నిర్మాణంలో భాగంగా సొంత దిక్సూచి వ్యవస్థ ఏర్పాటు దిశగా మరో ముందడుగు వేసింది. రోదసీలో అద్భుతాలు సృష్టిస్తోన్న ఇస్రో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNS ప్రాజెక్టులోని 5వ ఉపగ్రహం సునాయాసంగా కక్షలోకి పంపి విజయ పరంపర కొనసాగించింది. IRNS వ్యవస్థ కోసం ఇప్పటికే 4 ఉపగ్రహాలు కక్షలో నిలిపిన ఇస్రో వాటి సేవల్ని దేశ ప్రజలకు అందిస్తోంది. ఏప్రిల్లోగా మిగిలిన 2 ఉపగ్రహాలు నింగిలోకి పంపి సొంత నావిగేషనల్ వ్యవస్థతో అగ్రరాజ్యాల సరసన భారత్ను నిలిపేందుకు సన్నాహం చేస్తోంది. తక్కువ ఖర్చులో రూపొందుతోన్న IRNS రక్షణ శ్రేణికి వ్యూహాత్మక సాయం అందించనుంది. ఇన్నాళ్లు మనం వినియోగిస్తోన్న GPS కు దీటుగా తయారవుతున్న IRNS ఏడాది చివరి నుంచే దేశానికి త్రినేత్రంగా పనిచేయనుంది. సొంత నావిగేషనల్ వ్యవస్థ ఏర్పాటులో భారత్ మరో అడుగు. IRNS కోసం 5వ ఉపగ్రహం విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఈ ఏడాది చివరి నాటికి GPS కు దీటుగా దేశంలో సేవలు అందించనున్న IRNS భారత్ చుట్టూ 1,000 కిలోమీటర్ల పరిధి వరకు IRNS సేవలు. GPS కి దీటుగా భారత్ సొంత నావిగేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేసగా ఇస్రో మరో ముందడుగు వేసింది. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNS ఏర్పాటులో భాగంగా 5వ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి బుధవారం ఉదయం 9:31 అంతరిక్ష వాహన నౌక PSLC-31 IRNS 1Eని రోదసీలోకి తీసుకెళ్లింది. నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన PSLV ఎప్పటిలానే అంతరిక్షంలోకి భారత కీర్తి పతాకను సగర్వంగా ఎగురవేసింది. పనిలో పనిగా వరుసగా 33వ విజయంతో తన ప్రతిష్టను ఇనుముడింపజేసుకుంది. 5, 4, 3, 2, 1, 0, +1. So first stage ignited. +4, +5, +8. First along with 4 solid strap-ons has been ignited. The liftoff is normal. Today, with this new year, we are starting the Indian Regional Navigation Satellite's 5th launch, and with this satellite in place within our country, we will be able to get 24/7 a good positional accuracy. And let me take this opportunity to congratulate the entire ISRO team for the wonderful work they have done. We have a long way to go. We have more satellites in this constellation, which we intend to complete in the next couple of months. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమై 48 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన తరువాత PSLV నీటిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా 1425 కిలోల IRNS 1E ఉపగ్రహాన్ని వాహన నౌక 19 నిమిషాల 30 సెకండ్లలో కక్షలోకి ప్రవేశపెట్టి ఇస్రో 2016 తొలి అంకంలో ఘన విజయం సాధించింది. ఈ ప్రయోగం విజయంతో నావిగేషన్ వ్యవస్థ రూపకల్పనలో ఇస్రో లక్ష్యానికి మరికొంత చేరువైంది. ఇంతకీ IRNS వ్యవస్థ అంటే ఏంటి? ఈ వ్యవస్థ ఏర్పాటు వల్ల ఒనగూరుతున్న ప్రయోజనాలు ఏమిటి అంటే, ఇప్పటి వరకు అమెరికా తయారు చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో నెట్టుకొస్తున్న ప్రత్యేకంగా సొంత నావిగేషన్ ను ఏర్పాటు చేసుకోవాలని 2010లో నిర్ణయించుకుంది. దానికి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గా నామకరణం చేసిన శాస్త్రవేత్తలు 7 ఉపగ్రహాల సాయంతో ఈ వ్యవస్థను రూపొందించాలని వ్యూహరచన చేశారు. అందులో భాగంగా ప్రయోగించిన 5వ ఉపగ్రహమే IRNS 1E. We are very confident of this mission. We are able to repeat it again and again so successfully in the last 32 missions. It shows the reliability,
growth PSLV to such an extent that we are no longer worried about the success at all. 420 కోట్ల రూపాయల ఖర్చుతో తలపెట్టిన ఈ ప్రాజెక్టులో 300 కోట్ల రూపాయలు భూమిపై నుంచి పనిచేసే విభాగాల కోసం ఖర్చు చేసిన ఇస్రో మిగిలిన మొత్తం ఉపగ్రహాల నిర్మాణానికి వినియోగిస్తుంది. ఒక్కో ఉపగ్రహాన్ని 107 కోట్లతో నిర్మిస్తోంది. IRNSS-1 సిరీస్ తో ABCDEFG ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. మొదటి 4 ఉపగ్రహాల్లో IRNSS-1A ను 2013 జులై, IRNSS-1B ను 2014 ఏప్రిల్లో ప్రయోగించగా IRNSS-1C ను 2014 అక్టోబర్, IRNSS-1D ను 2015 మార్చిలో ప్రయోగించారు. మిగిలిన 2 IRNSS-1F, IRNSS-1G లను మార్చిలోపు ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. While doing this, I think I can remember the last year, 40 years Aryabhatta launch we celebrated in ISAC, wherein from that day to now, this is 78th satellite ISRO satellite center has delivered into orbit. And furthermore, look at here next 5 years, similar numbers we talked about to be put into orbit. That means almost every month one satellite will be rolled out. And towards that, next satellite IRNS-1 is in the thermal test going on. 1G is the process. Like that, activities are going on back to these various centers. మొత్తం 7 ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత అవి పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా శాస్త్రవేత్తలు చర్యలు తీసుకోనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భారత సొంత నావిగేషన్ వ్యవస్థ సేవలు అందించడం ప్రారంభాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. భారత్తో పాటు దేశం చుట్టూ 15,000 కిలోమీటర్ల పరిధి వరకు దీని సేవలు ఉంటాయి. IRNSS-లో భాగంగా ఇప్పటికే సేవలందిస్తున్న 4 ఉపగ్రహాలు హుద్హుద్ తుఫాను సహాయక చర్యల్లో ఎంతగానో ఉపకరించాయి. రానున్న రోజుల్లో సైన్యానికి వ్యూహాత్మకంగానూ ఈ నావిగేషన్ వ్యవస్థ ఎంతగానో విమానాల రాకపోకలకు సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది. భూగర్భం చోటు చేసుకునే అలజడుల గురించి ముందుగానే హెచ్చరిస్తోంది. With the remaining 2 satellites to be launched in the next 2.5 months, we are approaching very close to the target of having our own satellite navigation system for India. The coming days in 2016 are going to be very hectic here and very exciting, with a multitude of missions ahead, very clearly defined by our chairman. IRNSS ప్రాజెక్టు కోసం బెంగళూరులోని ఇస్రో డీప్ స్పేస్ నెట్వర్క్ DSN-లో ఒక శాటిలైట్ నావిగేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 21 కేంద్రాల నుంచి ఉపగ్రహాలకు సమాచారం అందించడం సహా వాటి నుంచి వచ్చే సంకేతాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. పూర్తిగా ఈ నావిగేషన్ వ్యవస్థపై భారత్ నియంత్రణ ఉండేలా ఇస్రో చర్యలు తీసుకుంది. తగ్గటి అంతరిక్ష విభాగం, క్షేత్రస్థాయి విభాగం, వినియోగదారుల విభాగ కేంద్రాలన్నింటినీ మన దేశంలోనే నెలకొల్పారు. ప్రస్తుతం ఇస్రో రూపొందిస్తున్న వ్యవస్థలో అంతరిక్షంలో ఉండే 7 ఉపగ్రహాలు, భూమి మీద ఉండే నావిగేషన్ కేంద్రం ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. 3 ఉపగ్రహాలను భూస్థిర కక్షలో 36,000 కిలోమీటర్లలో ప్రవేశపెట్టిన ఇస్రో వాటిని వరుసగా తూర్పున 32.5 డిగ్రీలు, 83 డిగ్రీలు, 131.5 డిగ్రీల పరిధిలో కక్షలోకి చేర్చింది. మిగిలిన 4ని భూ సమాంతర కక్షలో ప్రవేశపెడతారు. ఈ విధంగా వాటి రోదసీలో ప్రవేశపెట్టిన ఇస్రో అనుక్షణం భూమిపై నియంత్రణ కేంద్రాల పరిశీలనలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఎస్ బ్యాండ్, L5 బ్యాండ్ పౌనఃపున్యంలో నావిగేషన్ సంకేతాలు భూమి మీదకు ఉపగ్రహాల నుంచి సంకేతాలు చేరుకుంటాయి. భూమిపై ఉండే వస్తువుల స్థానాన్ని 10 మీటర్ల పరిధిలో, హిందూ మహాసముద్రంలోని వస్తువుల స్థానాన్ని 20 మీటర్ల పరిధిలో ఖచ్చితత్వంతో తెలియజేస్తోంది. భూమిపై ఉండే ప్రధాన నియంత్రణ కేంద్రం MCC సాయంతో ఉపగ్రహాల గమనాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తుంటారు. ప్రపంచంలో మొట్టమొదటి నావిగేషన్ వ్యవస్థను అమెరికా రూపొందించింది. 1970 నుంచి గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ GPS ను అగ్రరాజ్యం అందుబాటులోకి తెచ్చింది. అప్పట్లో అమెరికా సైన్యానికి మాత్రమే సహకరించిన ఈ వ్యవస్థ తదనంతర కాలంలో విమానాల గమనంతో పాటు ఇతరత్రా ఎన్నో విధానాలుగా GPS ఉపయోగపడేలా మార్పులు తీసుకున్నారు. 1994 నుంచి ఈ వ్యవస్థను అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అధిక దేశాలు ఈ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించుకొని తమ అవసరాలు తీర్చుకుంటున్నాయి.
దీనికోసం గరిష్టంగా 32 ఉపగ్రహాలు పనిచేస్తుంటాయి. ఇవి భూమి నుంచి 20,180 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. అమెరికా తర్వాత సొంత నావిగేషనల్ వ్యవస్థను రూపొందించుకున్న దేశం రష్యా. గ్లోనాస్ పేరుతో అంతర్జాతీయంగా 1995 నుంచి సేవలు అందిస్తుంది. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత కొన్ని ఒడిదుడుకులకు లోనైన ఈ వ్యవస్థ తిరిగి 2011 నుంచి 31 ఉపగ్రహాల సాయంతో సేవలందిస్తుంది. ఇటీవల అంతర్జాతీయంగా తన సత్తా చాటుతున్న డ్రాగన్లు బెయిదోప్తో 16 ఉపగ్రహాల సాయంతో ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని 2012 నుంచి సేవలు అందిస్తోంది. 2020 నాటికి దీనిని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇవే కాక జపాన్, ఫ్రాన్స్ ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థను రూపొందించుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో రోదసీలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్ మరెన్నో విజయాలు సాధించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం చేపడుతున్న IRNSS ప్రాజెక్టులో త్వరలో మిగిలిన ఉపగ్రహాలను ప్రయోగించి భారత్ను స్వయం సమృద్ధ దేశంగా మలిచేందుకు ఇస్రో వడిగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్లో చాంద్ సవారం మరోసారి కొట్టాయి. విద్యార్థులే లక్ష్యంగా బచాఖాన్ విశ్వవిద్యాలయంలో ఉగ్రతూటాలు పేలాయి. 2014లో పెషావర్ సైనిక పాఠశాలలో మారణ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP ఉగ్ర సంస్థే ఈ నరమేధానికి పాల్పడింది. గంటల పాటు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భీభత్సంతో బాలుర వసతి గృహంలో రక్తపాతం సృష్టించారు. 20 మందికి పైగా విద్యార్థుల్ని బలి తీసుకున్నారు. రెట్టింపు సంఖ్యలో తీవ్రంగా గాయపరిచారు. సైనిక చర్యతో 4 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన పాక్ బలగాలు 3,500 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉగ్రవాదాన్ని పాక్ గడ్డ నుంచి కూకటి వేళ్లతో పెకిలించే వరకు విశ్రమించమని ప్రకటించారు. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో చరిత్రలోకి చూస్తే 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఉగ్ర చర్యతో రక్తమూరుతూనే ఉన్నాయి. నెలల క్రితం పెషావర్ సైనిక పాఠశాలలో జరిగిన మారణ హోమం మరొక ముందే మళ్లీ అదే తరహాలో ముష్కర మూక విరుచుకుపోయింది. ఊచకోతకు దిగింది. రక్తం రుచి మరిగిన తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ TTP ఉగ్రముఖులు పెషావర్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాచఖాన్ విశ్వవిద్యాలయంలో రక్తపాతం సృష్టించింది. బాచాఖాన్ వర్ధంతి వేడుకల్లో మోగించడమే లక్ష్యంగా ఉగ్రమూకలు చెలరేగిపోయాయి. విశ్వవిద్యాలయం వెనుకవైపు గోడ దూకి లోపలికి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 21 మంది బలి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు సాగిన ఈ ధ్వంస రచనలో 10 విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. كنت كده حمله وشوا شروع كده بس ما مش من بولدو وما يعني مخفيرو داغي نبات بياز مش ما نفكر او مسؤول دغ دو كسان فما بني فيرو مخ బాచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రదాడి జరిగిన సమయంలో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దాదాపు 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 600 మంది అక్కడ జరుగుతున్న కవి సమ్మేళనంలో పాల్గొనేందుకు అతిథులుగా వచ్చారు. ఉదయం 10:30 గంటల సమయంలో కవి సంగమం మొదలైంది.
ఆ సమయంలో వైపు గోడ దూకి లోపలికి వచ్చిన 4 ఉగ్రవాదులు ఆ ప్రాంగణంలోనే ఉన్న బౌద్ధ వసతి గృహంలోకి వెళ్లి కాల్పులకు పాల్పడ్డారు. ఉగ్రదాడి గురించి తెలుసుకున్న పోలీసులు, సైన్యం వెంటనే అప్రమత్తమై విశ్వవిద్యాలయ ప్రాంగణానికి చేరుకుని ఉగ్రవాదులను మట్టుపెట్టారు. అప్పటికే విద్యార్థుల తలకు గురిపెట్టిన ఉగ్ర తుపాకులు పేలాయి. వీళ్లను కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులు రక్తపు మడుగులో విగత జీవులై కనిపించారు. ఉగ్రవాదులతో పోరులో పాక్ సైనికులు 2 ప్రాణాలు కోల్పోయారు. కొన్ని గంటల పాటు ఉగ్రవాదులకు సైన్యానికి మధ్య భీకర పోరు సాగింది. తొలుత 10 మంది వరకు ఉగ్రవాదులు విశ్వవిద్యాలయంలోకి చొరబడ్డారని అనుమానించారు. అక్కడ భారీగా పేలుళ్లు, తుపాకుల మోత వినిపించింది. అప్పటికే దాడి గురించి తెలుసుకుని విశ్వవిద్యాలయ ప్రాంగణానికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇంత కర్కశ దాడికి పాల్పడ్డ టీడీపీ ఉగ్రవాదులంతా 18 నుంచి 25 ఏళ్ల లోపు వారే. అందరూ సాధారణ దుస్తుల్లో ముసుగులు వేసుకుని వచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పెషావర్ ఘటన సమాచారం అందగానే వేగంగా స్పందించిన పాక్ యంత్రాంగం బాచాఖాన్ విశ్వవిద్యాలయంలో భారీ మారణ హోమం జరగకుండా నిలువరించగలిగింది. తీవ్ర గాయపడిన వాళ్లను కాపాడేందుకు 20 అంబులెన్స్లను అందుబాటులో వచ్చింది. చుట్టూ ఉన్న ఆసుపత్రుల్లో అత్యవసర స్థితి ప్రకటించింది. బాధితులను చార్ సద్దాలోని ఆసుపత్రులకు చేరవేసింది. ये तासर नहीं देना चाहिए कि दहशतगर्द पाकिस्तान में मुल्क की जिंदगी को यरगमाल बना सकें और उनका किया हुआ एक हमला पूरे पाकिस्तान के हर काम को रोकने में मददगार साबित हो सकता है. अगर हम ऐसा कोई रवैया इख्तियार करेंगे तो इससे उनकी हौसला अफजाई होगी. दहशतगर्द अपनी फतह इसको समझेंगे. ఈ దాడికి తక్షణ కారణాలేమైనా మూలాల పరంగా అందరి వేళ్లు చూపిస్తోంది పాకిస్తాన్ సమీప చరిత్ర వైపే. కారణం ఏ ఉగ్రవాదంపై అలసత్వం వహించి మిన్నకుందో, మరికొందరు ప్రత్యక్షంగా పెంచి పోషించారో అదే విషసర్పం ఇప్పుడు వారిపై విష చిమ్ముతోంది. సరిహద్దు దేశాలపై ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా పాలుపోసి పెంచిన ఉగ్రవాదం తిరిగి సొంత వాళ్లనే కాటేస్తోంది. ఆఫ్ఘన్ సరిహద్దు జిల్లా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగే ఉగ్రదాడుల్లో ఎక్కువ శాతం నష్టపోతోంది విద్యార్థి లోకమే. అక్కడి ప్రజల్లో చదువు ద్వారా వస్తున్న చైతన్యాన్ని సహించలేకపోతున్న ఉగ్రదండాలు విద్యార్థులపై తుపాకులు ఎగబెడుతున్నాయి. కొన్నేళ్ల క్రితం బాలల హక్కుల కార్యకర్త మలాలాపై తూటాల వర్షం కురిపించింది ఆ అసహనంతోనే. నాటి దాడిలో మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చి మృత్యుంజయురాలైన మలాలా తిరిగి చిన్నారుల చదువుల కోసం పోరాడుతూనే ఉంది. ఆమె స్థైర్యం ముందు నిలవలేకపోయిన ఉగ్రమూకలు 2014లో పెషావర్ సైనిక పాఠశాలపై తెగబడ్డారు. 144 మంది ఉసురు తీశారు. పాక్ మాత్రమే కాదు, మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఉగ్రచర్యను ఖండించారు. తాలిబ్ అంటే విద్యార్థి అనే అర్థం వస్తున్న విష సంస్కృతి నరనరాన నింపుకున్న తెహ్రీక్-ఏ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ విద్యార్థులనే బలిగొనడం అమానవీయం. 13 నెలల క్రితం జరిగిన ఘటన ఏ హృదయాన్నైనా కదిలించింది. దాడికి పాల్పడ్డ వాళ్లైనా ప్రాణాలతో ఉంటే చేసిన తప్పుకు పశ్చాత్తాపడి వాళ్లేమో. ఛాందసవదం అణువణువునా నింపుకున్న టీటీపీ అగ్రనేత ఒమర్ మన్సూర్ మాత్రం కొంచెమైనా కరుణ లేకుండా తిరిగి అదే తరహా మారణ హోమం సృష్టించేందుకు 4 ఉగ్రవాదుల్ని పంపడం పాకిస్తాన్నే కాదు, మానవ సమాజాన్నే కలవరపాటుకి గురి చేస్తోంది. విద్యార్థులే లక్ష్యంగా మరిన్ని దాడుల ముప్పు ఉందన్న వార్తతో పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది.
ఒక్క పాకిస్తాన్లోని కాదు. గమనిస్తే ఎన్నో దేశాల్లో విశ్వవిద్యాలయాలు, పాఠశాలలే లక్ష్యంగా ఉగ్రతుటాలు పేలుతూనే ఉన్నాయి. తరగతి గదులు మరుభూములవుతున్నాయి. అక్షరాలతో నిండాల్సిన నల్లని బోర్డులు రక్తపు ధారలతో తడిసిపోతున్నాయి. 1970 నుంచి విద్యాలోకంపై ఉగ్రదాడులు జరుగుతున్నాయి. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం సేకరించిన గణాంకాల ప్రకారం ఈ 45 ఏళ్ల వ్యవధిలో అవి ఎన్నో రెట్లు పెరిగాయి కూడా. పెషావర్ సైనిక పాఠశాల ఘటన పాక్లో పాఠశాలలపై ఉగ్రచర్యలకు పరాకాష్ట. అంతకుముందు అక్కడ ఉగ్రదాడులు జరిగిన ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. పాకిస్తాన్లో ఇప్పటి వరకు 850 ఉగ్రదాడులు జరగ్గా 450 మంది మృతి చెందారు. మన దేశంలోనూ దాదాపు 223 దాడులు జరగ్గా 150 మంది వరకు మృత్యువాత పడ్డారు. రష్యాలో జరిగిన దాడులు 25 అయినప్పటికీ నష్టం మాత్రం అధికం. ఇప్పటి వరకు విద్యాలయాలపై పేలిన ఉగ్రతూటాలకు దాదాపు 361 మంది బలయ్యారు. గతేడాది ఏప్రిల్లో కెన్యా విశ్వవిద్యాలయంపై దాడికి తెగబడ్డ అల్-షబాబ్ ఉగ్రతండ 150 మంది విద్యార్థులను కిరాతకంగా చంపింది. అంతకుముందు నైజీరియాకు చెందిన బోకో హరాం ఉగ్రవాదులు 100 మంది విద్యార్థులను బందీలుగా పెట్టుకున్నారు. అన్యం పుణ్యం ఎరుగని విద్యార్థులపై తుపాకులు ఎక్కుపెట్టడం, బాంబు విసరడం, బందీలుగా పెట్టుకోవడం, అపహరించి హింసించి చంపడం వంటి ఘటనలు గత 40 ఏళ్ల వ్యవధిలో ఎక్కువయ్యాయి. ఈ శతాబ్దంలో మరింత పెరిగిపోయాయి. అధిక దాడులు చవిచూస్తోంది కూడా ఆసియా ప్రాంతమే, అందున దక్షిణాసియా. ఈ ప్రాంతంలోనే దాదాపు 1436 ఉగ్రదాడులు విద్యాలయాలపై జరిగాయి. 636 దాడులు చవిచూసిన మధ్యప్రాచ్యం రెండో స్థానంలో నిలువగా ఆగ్నేయాసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండం, రష్యా, ఐరోపా ప్రాంతాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. దక్షిణాసియాలోని పాఠశాలల్లో 151 సార్లు తుపాకులు పేలగా ఆగ్నేయాసియాలో 104 సార్లు బుల్లెట్లు చిన్నారుల శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఆ తర్వాతి స్థానం మధ్యప్రాచ్యానిదే. ఇటీవల కాలంలో అగ్నిగుండంగా మారిన ఈ ప్రాంతంలో చిన్నారుల ప్రాణాలు గాల్లో దీపమయ్యాయి. దాదాపు 124 దుర్ఘటనలు జరిగాయి. ఆఫ్రికా, అమెరికా, రష్యా, ఐరోపా ఏ ప్రాంతమూ చిన్నారులను కాపాడుకోలేక ఉగ్ర తూటాలకు బలి చేస్తూనే ఉంది. బాంబులు పేల్చి విద్యాలయాల్లో విధ్వంసం సృష్టించడంలోనూ ఆసియా ప్రాంతం ఛాందసవాదులే ముందున్నారు. ఒక్క దక్షిణాసియాలోనే 40 ఏళ్లలో 950 మంది విద్యార్థులను పాఠశాల ప్రాంగణాల్లోనే బాంబు దాడుల్లో కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా 4,500 మంది దుర్ఘటనల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మొత్తంగా జరిగిన దుర్ఘటనల్లో 75% తుపాకులు పేల్చినవి లేదా బాంబు దాడులే. అక్టోబర్ ఎక్కువ దాడులు జరుగుతుండగా మంగళవారమే ఎక్కువగా పాఠశాలలు రక్తమోడాయి. నగరాల పరంగా చూసుకుంటే పాకిస్తాన్ నగరాల్లోని పాఠశాలలే చిన్నారులకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. పాకిస్తాన్లోని 16 నగరాల్లోని పాఠశాలలపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. పెషావర్లో అత్యధికంగా 62 దాడులు జరిగాయి. గ్వాటెమాలాలో ఏళ్లుగా జరుగుతున్న పౌర యుద్ధం కారణంగా అక్కడి పాఠశాలల్లో చిన్నారులు 80 సార్లు ఆహుతయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో నిత్యం రగిలిపోయే బాగ్దాద్, లిము నగరాలున్నాయి. అమెరికాలో ఇప్పటికీ చిన్నారులపై తూటాలు పేలుతూనే ఉన్నాయి. భారత్లోనూ ఇంపాల్లో ఇప్పటి వరకు 16 సార్లు విద్యాలయాలు తుపాకులు, బాంబుల మోతతో దద్దరిల్లాయి. ఉగ్రవాద పట్ల పాకిస్తాన్ అనుసరించాల్సిన వైఖరి విషయం తీసుకునేటట్లయితే ఉగ్రవాదుల పట్ల దేశంలో ఉన్న ఉగ్రవాద కోరలో దాని పవర్ స్ట్రక్చర్ కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు గట్టిగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేరు. తమ మీద దాడి జరిగినప్పుడు కూలిపోతున్నటువంటి పరిస్థితి, రెండో వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు నిజాయితీగా నిబద్ధంగా ముద్దాయిలను, నేరస్తులను పట్టుకుని వాళ్ళని శిక్షించలేని పరిస్థితిలో పాకిస్తాన్ పౌర నేతలు కానీ ఎన్నికల నేతలు కానీ మిగిలిపోయిన పరిస్థితి. దక్షిణాసియాలో జరిగిన మొత్తం దాడుల్లో 60% ఒక్క పాకిస్తాన్లోనే జరిగాయి. ఈ గణాంకాలు బట్టి అయినా పాక్ కళ్ళు తెరవాలి. ఎవరినో బాధితులుగా చేద్దామన్న దుష్ట ఆలోచన కారణంగా తమ వాళ్లనే బాధితులుగా మార్చుకుంటోంది పాకిస్తాన్. 2014లో జరిగిన మారణహోమం, ప్రస్తుతం జరిగిన బాచాఖాన్ విశ్వవిద్యాలయ ఘటనతో అయినా పాక్ పెద్దలు కళ్ళు తెరవాలి. చిన్నారును అత్యంత కర్కశంగా హతమార్చుతున్న ఉగ్రతండాల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అప్పుడే రేపటి రోజులు భద్రంగా ఉంటాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.